హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఒక్కసారి మనము ఈ కార్బోహైడ్రేట్స్ లేదా షుగర్స్ లేదా చక్కెరలు లేదా పిండి పదార్థాలు ఎన్ని పేర్లు వచ్చాయి చూడండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. కార్బోహైడ్రేట్స్ అన్న షుగర్స్ అని ఇంగ్లీష్ని అంటారు, పిండి పదార్థాలు చక్కెరలు అని తెలుగులో అంటారు. అయితే కార్బోహైడ్రేట్స్లో మనకి ఇక్కడ గ్లూకోజ్ ఇచ్చాము, ఫ్రక్టోజ్ ఇచ్చాము. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6, ఇది కూడా C6H12O6. అలాగే ఇక్కడ లాక్టోజ్ ఇచ్చాము, సూక్రోజ్ ఇచ్చాము, రెండింటికి ఫార్ములా ఒకటే ఉన్నది. ఏంటి ఇటు గురించి ఒకసారి మనం చూస్తే ఫస్ట్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. దీనికి ఒక కెమికల్ నేమ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది సింపుల్ కార్బోహైడ్రేటు. దీనికి ఒక కెమికల్ నేమ్ ఉంటుంది, పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఇందులో ఉంటుంది కాబట్టి పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అంటారు ఈ గ్లూకోజ్ని. కెమికల్ నేమ్ ఫార్ములా C6H12O6. మనము ఏమి తిన్నా, ఏ ఆహార పదార్థాలు తిన్నా స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగుకి వెళ్ళేసరికి గ్లూకోజ్గా మారాలి. ఆ గ్లూకోజ్ని మన రక్తంలో ఉండే ప్లాస్మాలోకి అది రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బ్లడ్ షుగర్ అంటారు. బ్లడ్ షుగర్ అని దేన్ని అంటారంటే గ్లూకోజ్ని అంటారు. అలాగే మనకి గ్రేప్ షుగర్ అంటే ద్రాక్షలో ఉండే చక్కెర అని కూడా అంటారు. అలాగే ఇన్స్టెంట్ షుగర్, ఇన్స్టెంట్ తక్షణ శక్తి కోసం ఉపయోగించే చక్కెర అని కూడా అంటారు. అలాగే రెడ్యూస్డ్ షుగర్, క్షయకరణమైన చక్కెర అంటారు. ఫోటోసిన్థసిస్లో మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని రెడ్యూస్డ్ షుగర్ అని కూడా అంటారు. సో ఇన్ని పేర్లు అయితే ఉన్నాయి, బ్లడ్ షుగరు, అలాగే గ్రేప్ షుగరు, అలాగే ఇన్స్టెంట్ షుగరు, అలాగే మనకి లాస్ట్కి రెడ్యూస్డ్ షుగర్ అని కూడా అంటారు. ఈ గ్లూకోజ్ అనేది మోనోసాకరైడ్. ఇది డైరెక్ట్గా నీటిలో డిజాల్వ్ అవుతుంది. మీకు తెలిస్తే గ్లూకోజ్ని ఏ టెస్టుల ద్వారా గుర్తించవచ్చు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను పోయిన టెస్ట్ పేరు చెప్తాను, అందులో ఏమి ఎలా మారుతాయో మీరు చెప్తే 2 టెస్టుల ద్వారా గ్లూకోజ్ని ఐడెంటిఫై చేస్తారు. ఒకటి టోలెన్స్ టెస్ట్, 2 బెనెడిక్ట్ టెస్ట్ అనేది గ్లూకోజ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి. సో గ్లూకోజ్ని సింపుల్ షుగర్ అని కూడా అంటారు, మోనోసాకరైడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఫ్రక్టోజ్కి వద్దాం. ఫ్రక్టోజ్కి మనకి C6H12O6 అనేది ఫార్ములా. ఫ్రక్టోజ్ని మనం ఒకసారి గమనిస్తే ఇది మనకి ఎక్కడ లభిస్తుందంటే హనీలో లభిస్తుంది కాబట్టి హనీ షుగర్ అంటారు. దీనికి ఒక కెమికల్ నేమ్ కూడా ఉంటుంది. ఏంటి ఆ కెమికల్ నేమ్ అంటే పాలీహైడ్రాక్సీ కీటోన్. కీటోన్ అనే ఫంక్షనల్ గ్రూప్ అని దీనిలో కనిపిస్తూ ఉంటుంది. కీటోన్, ఇది ఆల్డిహైడ్, ఇది కీటోన్. 2 ఫార్ములా ఒకటైనప్పటికీ ఇందులో ఉండే ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే కీటోన్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఇది హనీ, తేనెలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని హనీ షుగర్ అంటారు. అలాగే ప్రకృతిలో నేచర్లో బాగా తీయనైన చక్కెర ఏది అని అడుగుతాడు, హనీ, కాబట్టి దీన్ని స్వీటెస్ట్ షుగర్ అని కూడా అంటారు. దీని స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క కెలోరిఫిక్ వాల్యూ కూడా అడుగుతాడు, 176 అనేది కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. అలాగే ఈ తేనె అనేది చాలా ఇంపార్టెంట్. తేనె ద్వారా మనకి జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే తేనెను తయారు చేసేవి మనకి బీస్, తేనెటీగలు. ఈ తేనెటీగల పెంపకాన్ని ఏమంటారంటే ఎపికల్చర్ అని కూడా అంటారు. సో ఇలాగా దీనికైతే 2 ముద్దు పేర్లు ఉన్నాయి, స్వీటెస్ట్ షుగర్ అని, హనీ షుగర్ అని. అలాగే ఫ్రూట్స్లో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రూట్ షుగర్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రెండింటి మీద తేడా అర్థమైంది కదా. ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఇది కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లాక్టోజ్. లాక్టోజ్నే మనకి ఇది డైసాకరైడ్ అంటారు. డైసాకరైడ్ అంటే ఇప్పుడు ఈ లాక్టోజ్ని మనము డిజాల్వ్ చేస్తే 2 మోనోసాకరైడ్లుగా మారుతుంది. సాకరైడ్లు కాదు, సాకరైడ్. ఈ సాకరైడ్గా మారుతుంది. ఈ లాక్టోజ్ అనేది మనకి మిల్క్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మిల్క్ షుగర్ అని, అలాగే మిల్క్లో కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే స్వీట్లెస్ షుగర్ అని కూడా అంటారు. దీని కెలోరిఫిక్ వాల్యూ కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఇది స్వీటెస్ట్ షుగర్ అయితే ఫ్రక్టోజు, అలాగే స్వీట్లెస్ షుగర్ అయితే లాక్టోజ్. దీన్ని మిల్క్ షుగర్ అని, స్వీట్లెస్ షుగర్ అని అంటారు, డైసాకరైడ్ అంటారు. ఈ డైసాకరైడ్ని డిజాల్వ్ చేస్తే 2 మోనోసాకరైడ్లుగా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. మీరు కామెంట్ రూపంలో లాక్టోజ్ని డిజాల్వ్ చేస్తే ఏం ఏర్పడతాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మిల్క్. ఈ మిల్క్ అనేది దీని గురించి కూడా కాన్సెప్ట్ ఉంది, తర్వాత మనం మాట్లాడదాం. సో వాట్ ఈజ్ మిల్క్ అని అడిగాడు ఒకసారి బిట్టు. మిల్క్ అంటే మిల్క్ ఈజ్ వైట్ ఇలాంటి బిట్లు కాదు. మిల్క్ అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వాటర్.
క్రొవ్వు విస్తరించిన నీరు అని అర్థం. క్రొవ్వు విస్తరించిన నీరు మిల్క్ అంటే ఫ్యాట్ సాల్బుల్ వాటర్, దీన్నే ఎమల్సన్ అంటారు. క్రొవ్వు విస్తరించిన నీరు. మరి మిల్క్లో ఉండే కార్బోహైడ్రేట్ అయితే లాక్టోజు, మిల్క్లో ఉండే ప్రోటీన్ అయితే కెసిన్, మిల్క్లో ఉండే మనకి ఫ్యాట్ అయితే లాక్టిక్ యాసిడ్, మిల్క్లో ఉండే మినరల్ అయితే కాల్షియము, మిల్క్లో ఉండే విటమిన్స్ అన్ని విటమిన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ విటమిన్ సి తప్ప. సో మిల్క్ గురించి తర్వాత మనం మాట్లాడదాం. దీన్ని మిల్క్ షుగర్ అని, స్వీట్లెస్ షుగర్ అని కూడా అంటారు. నెక్స్ట్ సూక్రోజ్, పంచదార, చాలా ఇంపార్టెంట్. ఈ సూక్రోజ్ అనేది ఇది కూడా డైసాకరైడే. రెండు డైసాకరైడ్ కాబట్టి దీన్ని డిజాల్వ్ చేస్తే రెండు మోనోసాకరైడ్లుగా ఏర్పడతాయి. సో గ్లూకోజ్ పంచదారలో నీరేస్తే ఏమవుతుందని ఒకసారి అడిగాడు. మనం ఏమన్నా పంచదారలో నీరేస్తే కరిగిపోతుంది, కరిగిపోతే ఏమి ఏర్పడతాయి? గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇవి మోనోసాకరైడ్స్, ఇవి డైసాకరైడ్స్. మరి ఈ షుగర్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ముందుగా కేన్ షుగర్ అని. కేన్ షుగర్ అంటే షుగర్ కేన్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని కేన్ షుగర్ అని. అలాగే టేబుల్ షుగర్ అని, ఎక్కువగా మనకి కిచెన్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని టేబుల్ షుగర్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మన ఇండియాలో ఈ షుగర్ కేన్ ఎక్కువగా పండించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాబట్టి దీన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. ఇలా రకరకాల బిట్లు అనేవి మనకు అడగడం జరుగుతుంది. ఇలాగే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని దీని సరౌండింగ్ బిట్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఏ బిట్ ఇచ్చినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.